1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అందరికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అలా సీనియర్ ఎన్టీఆర్ గారికి ఒక రకమైన అభిమానం ఉంటే, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారంటే అంతే అభిమానం చాలా మందికి ఉంటుంది. ఆయన ఎప్పటికీ మర్చిపోలేరు. పేదల దేవుడిగా ఇప్పటికీ వాళ్ళ ఇళ్లల్లో కాదు, గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారిని పెట్టుకుని పూజిస్తున్న వాళ్ళు, ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆయన చనిపోతే ఎన్నో గుండెలు కూడా ఆగిపోయాయి. అంత ప్రజాదరణ ఆయనకి ఎలా సొంతమైంది? మాట తప్పడు, మడమ తిప్పడు అనే పేరు ఆయనకి ఎలా సొంతం? ఏ గ్రహాల కలయిక ఉండడం వల్ల అంత రాజసం సాధ్యమవుతుంది? అంత గొప్ప వ్యక్తి అంత ప్రజలందరినీ వదిలిపెట్టి ఎందుకు అకాల మరణాన్ని పొందాల్సి వచ్చింది? అసలు అటువంటి లక్షణాలు ఉండాలంటే గ్రహాలలో ఏ కలయిక ఉంటే సాధ్యం అవుతుంది? ఇలా రాజశేఖర్ రెడ్డి గారి జాతక విశ్లేషణ ద్వారా ఆయన వ్యక్తిత్వం లైవ్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతారు. గురుగారు నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. వివిధ రంగాలలో మంచి ఉచ్చస్థితిలో ఉండగా మరణాలు సంభవించినటువంటి వారి యొక్క జాతకాల గురించి మనం పరిశీలన చేస్తున్నటువంటి క్రమంలో దివంగత నేత, మహామనిషి, గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి గారు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, వారి గురించి, వారి యొక్క జాతకం గురించి ఒకసారి పరిశీలన చేద్దాం. వారు జూలై 8వ తారీఖు 1949 సంవత్సరంలో జన్మించారు. చంద్రలగ్నాత్తు, వారిది జ్యేష్ఠ నక్షత్రము, వృశ్చిక రాశి. వారి యొక్క జాతకంలో లగ్నం కూడా వృశ్చిక లగ్నము, లగ్నంలో చంద్రుడు, తృతీయంలో గురుడు, పంచమంలో రాహువు, సప్తమంలో కుజుడు, అష్టమంలో రవిబుధులు, నవమంలో శుక్రుడు, దశమంలో శని. భాగ్యంలో శుక్రుడు, దశమంలో శని, అలాగే ఏకాదశంలో కేతువు. ఇది వారి యొక్క జనన కాలంలో తత్కాల గ్రహ సంపత్తి. వీరికి ప్రధానంగా ఉన్నటువంటి యోగాలు ఉభయచర యోగము. అంటే ఈ ఉభయచర యోగం అంటే 2 వృత్తులలో వారు పేరు పొందిన వారుగా అవుతారు. మొట్టమొదటి వృత్తి వారు డాక్టర్ చేశారు. వారు డాక్టర్ వృత్తి మొదటిది. తర్వాత రాజకీయం. ఈ 2 వృత్తుల్లో కూడా ఉభయచరం. ఈ రెండిట్లోనూ మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారు వారు. రెండోది అంగారక వాసి యోగం. ఈ అంగారక వాసి యోగం వల్ల ఉన్నటువంటి విశేషం ఏంటయ్యా అంటే, ఏదైనా యుద్ధాలు కానివ్వండి, గొడవలు, వివాదాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎదుర్కొని మనం ఎలా విజయం సాధించాలి అని తెలిసేటటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి యోగం. అందుకే వారు సీఎంగా ఉన్నప్పుడు అనేక పరమైనటువంటి సమస్యలు కానివ్వండి, ఇతరత్ర వారి చిన్నతనం నుంచి కానివ్వండి ఎన్నో సమస్యలు, వివాదాలు, గొడవలు ఇవన్నీ కూడా జరిగాయి వారి జీవితంలో. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే వారు సూర్యుల్లాగా నిలబడి ఎప్పటికప్పుడు విజయాలు సాధిస్తూనే వారి జీవితంలో ఉన్నారు. వారు చిరునవ్వు ఎప్పుడూ కూడా వారి మొహం మించిపోకుండా ఉండడానికి గల కారణం అంగారక వాసి యోగం, ఎన్ని సమస్యలున్నా సరే. తదుపరి చంద్రమంగళ యోగం. ఈ చంద్రమంగళ యోగం ఉన్నందువల్ల 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, అయితే మంచి జ్ఞాని, తెలివితేటలు ఉన్నవారు అవుతారు. లేదంటే గనక బుద్ధిమాంద్యము కానీ, మానసిక ప్రశాంతత లేనివారు కానీ అవుతారు. కానీ వీరి జాతకంలో కుజుడు సప్తమంలో ఉండడము, చంద్రుడు లగ్నంలో ఉండడం, చంద్రుడు కుజుడిని చూడడం వల్ల, చంద్రుడు ఉన్నటువంటి స్థానం కూడా కుజుడి యొక్క స్థానం అవటం వల్ల అపారమైనటువంటి మేధస్సు, తెలివితేటలు, సమయానుకూలమైనటువంటి జ్ఞానము వారికి కలగడానికి ఈ చంద్రమంగళ యోగం బాగా ఉపయోగపడింది. తర్వాత బుధాదిత్య యోగం. పట్టుదలతోటి ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించి ఎదిగి నేను ఇది అని నిరూపించి కోటానుకోట్ల మందిలో ఆయన ఒక్కరికి, అంటే కొంతమంది జాతకాల్లో అత్యంత జనాదరణ కలిగినటువంటి ఇవి ఉంటాయన్నమాట, జాతకం ఉంటుంది. అలా అత్యంత జనాదరణ కలిగినటువంటి, జనాకర్షణ కలిగినటువంటి ప్రజలలో, ఆ నాయకులలో రాజశేఖర్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. ఎన్టీ రామారావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. ఈ బుధాదిత్య యోగం వల్ల వారికి అత్యంత జనాదరణ ఇవన్నీ కూడా కలగటము, లగ్జరీ లైఫ్, అంటే దేనికి లోటు లేకుండా చక్కగా
అన్ని రకాలుగా కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా కార్లు బంగళాలు వసతి కలగడానికి గల ప్రధానమైన కారణం ఈ బుధాదిత్య యోగం. అలాగే వీరికి ఉన్నటువంటి యోగాలలో ఇంకొక యోగం ఏమిటయ్యా అంటే విపరీత రాజయోగం. మనం ఇందాక చెప్పుకున్నాం, సౌందర్య గారి జాతకం చూసినప్పుడు చెప్పుకున్నాం. ఈ విపరీత రాజయోగం అంటే ఏమిటయ్యా అంటే క్లిష్టతరమైనటువంటి సమస్యలు కష్టాలు ఉన్నప్పుడు ఆ సమస్యలను నివారణం చేసి ఆ సమస్యల నుండే వారికి విజయం లభించేటటువంటి విధంగా వారికి ఆ యోగం ఇస్తుందన్నమాట. అలా ఈ విపరీత రాజయోగం వల్ల వారు ఒక రాష్ట్రానికి సీఎం అయి దేశాన్ని కూడా శాసించగలిగేటటువంటి నాయకుడు అవ్వడానికి ఈ విపరీత రాజయోగం. ఎందుకంటే వారు సీఎంగా ఉన్నప్పుడు అనేక మంది వారిని ఇబ్బంది పెట్టాలని, అలాగే వారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఆ పాదయాత్ర సాగకుండా చేయాలని మనం అన్నీ చదువుకున్నాం. మనకందరికీ తెలుసున్నదే. వారి యొక్క జీవితం మీద 2 సినిమాలు కూడా వచ్చాయి, మనం అన్నీ చూస్తూ ఉన్నాం. వీటికి ఆ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని రాష్ట్రానికి ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఎదగడానికి గల కారణం ఈ విపరీత రాజయోగం వల్ల వారికి ప్రాప్తించింది. ఈ విపరీత రాజయోగం ఎవరి జాతకంలో అయితే ఉంటుందో ఆ జాతకంలో విపరీత రాజయోగం ఉన్నవాడిని ఎంత తొక్కాలని చూస్తే వాడంత పైకి లేస్తూ ఉంటాడు. కాబట్టి అలా వీరు ఒక రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇంకా భగవంతుడి దయ వల్ల వారు గనక జీవించి ఉంటే ప్రధానమంత్రి కూడా అయ్యేటటువంటి యోగం కూడా ఉండేదేమో. అయితే వీరి జాతకంలో శని బుధుడు శుక్రుడు ముగ్గురు కూడా మారక గ్రహాలు అయ్యారు. ఈ మారక గ్రహాలు అవటం వల్ల ఏమవుతాయా అంటే 2/9/2009 రాహు దశలో వీరికి బుధ అంతర్దశ ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే ఇది 2009 జనవరిలో వారికి ఈ బుధ అంతర్దశ ప్రారంభమైంది. బుధ అంతర్దశ ప్రారంభమైనప్పుడు బుధాదిత్య యోగం వల్ల మనం చెప్పుకున్నాం. బుధాదిత్య యోగం వల్ల వారు మరలా రెండోసారి 2004లోను అలాగే 2009లో రెండోసారి వారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ యోగం వల్ల. కానీ బుధుడు మారక గ్రహం అవటం వల్ల రాహుదశలో బుధ అంతర్దశ మరలా ఆ సీఎం అయినటువంటి సంవత్సరం తిరిగే లోపే దురదృష్టవశాస్తు వారికి మరణం సంభవించింది, దుర్మరణం సంభవించింది వారికి. వీరికి కూడా ఈ యొక్క దుర్మరణం సంభవించడానికి గల కారణం ఏంటయ్యా అంటే మారక గ్రహం యొక్క బుధుడు మారక గ్రహం అయ్యాడు. రాహువులో బుధుడు అంతర్దశ నడిచినటువంటి కారణం చేత వారికి ఇది సంభవించింది, మరణం సంభవించింది అన్నమాట. యావత్ 2 తెలుగు రాష్ట్రాలు దేశమంతా కూడా దిగ్భ్రాంతికరమైనటువంటి బాధలో అందరూ కూడా ఉనిగిపోయినటువంటి రోజు 2వ తారీఖు సెప్టెంబర్ 2వ తారీఖు. ఆ రోజు గణపతి నిమజ్జనం కూడా. కాబట్టి ఈ విధంగా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జాతకంలో యోగాలు అలాగే వారి యొక్క మరణం సంభవించడానికి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి మనిషి యొక్క జీవితంలోనూ మారక గ్రహాలు ఉన్నప్పుడు మరణం సంభవిస్తూ ఉంటుంది. వీరి జాతకంలో మారక గ్రహం ఉచ్చస్థితిలో బుధ అంతర్దశలో ఉండడం వల్ల వారికి మరణం సంభవించింది. తద్వారా వీరి యొక్క జాతకం ఈ విధంగా మనకి తెలియపరుస్తుంది. స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.